ఇయాల రేపు ఎవ్వరి నోట్ల చూసినా ప్రేమ ఇదొక పోజ్ అయిపోయింది. ఏందే ప్రేమ లేకపోతే బతకలేమా? ప్రేమ లేకపోతే పెరగమా? మేమంతా బతుకుతలేం, మేం పెరగలే. ఇంకొక పాలిన ఇలాకల ఎప్పోర నోట్ల గాని ఎప్పోరి నోట్ల గాని ప్రేమన్న మాట వినవడాలే. గొడ్డలు తీసుకొని తుక్కడాలు తుక్కడాలు నరుకుతా బిడ్డ దీని తల్లి. రేయ్ 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 ఏడాడు ఏడాడు బద్మాష్ గాడు ఏడి. డైరెక్ట్ గా వచ్చేసావేందక్క? ఈ ఫోనో ఉత్తరమో రాసినా సరిపోతుంది కదా. ఇవాళ రేపు పోరగాళ్ళు ఫోన్లకి కరెంట్కి లొంగుతారా? అరే వానికి చదువు ఎక్కలేదంటే పోనీలే దేడిది మగ్గాడు అనుకున్నా. దీని తల్లి సిగరెట్లు దాగుడు సురువు చేసిండు, బీడీని దాగుడు సురువు చేసిండు. నేను ఇట్లనే చేతులు కట్టుకొని కూర్చున్నాను అనుకో, రేపు ఒక పోరి ఇంత కూడా తిరుగుతాడు. నీ ఇంట్లో పీని గెల్ల ఏడాడు లక్కరాడు. షూ షూ ఉండు ఉండు కాస్త. సుషేంద్ర నీ అయ్య ఎవరికి తెలియని కథరా ఇది. అయ్య పాలు తాగితే కొడుకు కళ్ళు తాగిండంట. నీ అయ్య నీ నోట్ల మన్ను వయ్య ఏడవా కమినగాడు ఏడా. కాలేజీకి పోయిండు, వస్తాడు, రాగానే తిట్టుడేంద్రా ఇంటికి వచ్చుడేందాడు. కాలేజ్కే పోతా ఆడనే అని చంపి బొంద పెడతా. మటన్ బిర్యానీ వేసుకో అక్క, మంచిగుంది. వేసుకో అక్క, ముక్కలు వేసుకో. వేసుకుందాం. ఏమైందక్క? ఏమైందని నన్ను అడుగుతావేంట్రా? ఏం తెలవనట్టు గా బట్టలేదా? గా బట్టలకి చేతులేరా? గా బట్టలు చూసి రేపు నా బిడ్డలు కూడా గసంటి బట్టలే కొని మేమంటే ఏం చెయ్యాలరా నేను? ఇంకా నువ్వు బెల్లం కొట్టిన రాయలకు అట్లనే ఉన్నావు. ఆడపిల్లలు వేసుకునే బట్టలే మన ఇంటి పరువు. వాళ్ళు ఎంత పద్ధతిగా ఉంటే మన పరువు అంత పెరుగుతది. ఆడపిల్లలని పెంచడం అంటే ఆషామాషి కాదురా, జాగ్రత్త. ఖామోష్. ఇంటి పరువు అంటే అంత ఎటకారంగా ఉందా? నువ్వు సంపాదించినావు గా పరువుని గంట ఈజీగా తీసుకోవడానికే. ఈ ఇల్లు, కార్లు, ఆఫీసులు, ఫ్యాక్టరీలు అన్ని నేను సంపాదించినవి. ఈ కాలిపోయినా కూలిపోయినా మళ్ళీ సంపాదించడానికి ఆ దేవుడు నాకు ధైర్యాన్ని ఇచ్చాడు. కానీ మా ఇంటి పరువు మా ముత్తాతలు 100 సంవత్సరాలు కష్టపడి సంపాదించి మా తాతకిస్తే, మా తాత 100 సంవత్సరాలు నిలిపి మా నాన్నకిస్తే, మా నాన్న 100 సంవత్సరాలు దాన్ని పంచి పెంచి నాకిస్తే నా పరువుని లాక్కునేందుకు సిద్ధంగా లేను. ఈ లేడీ మంగపతి అక్క ప్రాణాలు అడిగితే ఇస్తుంది, పరువు జోలికొస్తే ప్రాణం తీస్తుంది.